హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయినాం. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయినామైతే మా అన్నయ్య చేపలు తెచ్చిండు. ఇక మా చెల్లె అయితే చేపల ఫ్రై చేస్తుంది, మస్తు చేస్తుంది. మా చెల్లె అయితే మొత్తం నూనెలనే వేపుతుంది. ఇక ఉప్పు కారం వేసేటప్పటికి నేను లేను, అందుకే ఉప్పు కారం ఇవన్నీ వేయంగా తీయలేదు. ఇగో ఫ్రై చేయంగా మాత్రం తీసినాం. మా చెల్లె ఫ్రై చేస్తా అంటే మంచి వాసన వచ్చుడు. నాకైతే వేడి వేడి తీయంగానే తినబుద్ధి అయింది. మీరు కూడా ఇలా చేసుకుంటారా ఫ్రెండ్స్? మేమైతే ఎక్కువ చేపల కూర వండుకుంటాం, ఎందుకంటే మేము ముదిరాజులం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట పెట్టండి. చేపలు అయితే వేడి వేడి చేపలు అయితే రెడీ అవుతున్నాయి. చూడండి ఎట్లా పొంగుతున్నాయో. నాకైతే చాలా నచ్చినాయి ఇవి అయితే. మా చెల్లె చేపల కూర కూడా మస్తు వండుతుంది, ఆ వీడియో కూడా పెడతా. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫ్రై చేసినవి మాత్రం పెడతాను. మరొక వీడియో మళ్ళా 2 రోజులలో మళ్ళీ వీడియో పెడతా, చూడండి. వేడి వేడిగా చేపల అయితే ఫ్రై అయితే రెడీ. అటు కూర ఉన్నది, కూర ఎట్లా వండిందో కూడా చూపెడతా, కానీ నెక్స్ట్ వీడియోలో చూపెడతా. చూడండి, పాపడాలు వేయించింది మా చెల్లె అయితే. ఎప్పుడే కానీ మా చెల్లెని మేము చేపల కూర వండు అని అంటాం ఎక్కువ, ఎందుకనంటే మంచిగా వండుతుంది మా చెల్లె, చాలా చాలా టేస్ట్గా వండుతుంది. చూడండి, వేడి వేడి చేపలు అయితే రెడీ. చూడండి, మళ్ళీ వేసింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఫ్రై చేసుకుంటారా, కూర వండుకుంటారా, ఎట్లా వండుకుంటారో కామెంట్ పెట్టండి. మేమైతే ఎక్కువ శాతం అయితే ఫ్రై చేసుకుంటాం కూర కంటే, ఎందుకంటే ఫ్రై అంటేనే మా ఫ్యామిలీ అందరూ ఇష్టం. అందుకే మా చెల్లె ఎక్కువ ఫ్రై చేస్తుంది. కూర కూడా వండింది, అటు పక్కకు ఉన్నది, కానీ ఎట్లా వండిందో మరొక వీడియోలో చూపెడతా. చూడండి.